వెల్కమ్ టు ANN న్యూస్. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం గ్రామీణ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను బీజేపీ నాయకులు వందే భారత్ అధ్యక్షులు పి సుగుణాకర్ రావు ప్రారంభించారు. గ్రామీణ క్రీడలైన కబడ్డీ, వాలీబాల్ మరియు ఖోఖోలో ప్రాముఖ్యతని పెంచాలని, గ్రామీణ కళలైన కోలాటం, డప్పు, డోలు కళలను ప్రోత్సహించుటకై వందే భారత్ ఆధ్వర్యంలో 19, 20, 21 తేదీలలో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా గ్రామీణ క్రీడలను, కళలను, క్రీడాకారుల నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తూ వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే విధంగా వందే భారత్ ప్రయత్నిస్తుందని తెలిపారు. నైపుణ్యం గల క్రీడా కళాకారులు అనేక మంది ఉన్నప్పటికీ వారికి ప్రోత్సాహం లేని కారణంగా వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావట్లేదని పేర్కొన్నారు. ఆటల పోటీల వల్ల శారీరక దారుఢ్యత, స్నేహబంధాలు, లక్ష్యఛేదన, వినోదము, క్రీడా స్ఫూర్తి లాంటి లాభాలు ఉన్నాయని, దురదృష్టవశాత్తు క్రీడలు, కళలు వ్యాపార కేంద్రాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో క్రీడా నైపుణ్యాలకు కొదవలేదని సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాంటి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించారని, అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మన కరీంనగర్ క్రీడాకారులు కూడా వారి నైపుణ్యాన్ని పెంచుకొని అంతర్జాతీయ స్థాయిలో మన కరీంనగర్, తెలంగాణ, భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా గౌరవించే విధంగా ప్రయత్నించాలని క్రీడాకారులకు సూచించారు. ఓకే సార్, రెడీ. రోడ్ మీద వాటి కొట్టాలి. వాటిపై రాజు రాజు కబడ్డీ కరీంనగర్ 1 వర్సెస్ నేరెల్లా. కబడ్డీ కరీంనగర్ 1 వర్సెస్ నేరెల్లా. వాగేశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ముగిసింది. దీనికి కేంద్ర ప్రభుత్వము ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని అనేక రకాల కార్యక్రమాలకు పిలిపించారు. ఈ సందర్భంగా యువతీ యువకుల్లో ఉండే నైపుణ్యాన్ని వెలికి తీసుకే అనేక రకాల కార్యక్రమాలలో ప్రభుత్వాలు ప్లస్ సామాజిక సంస్థలు చేస్తున్నాయి. మరి మేము ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలో ఉండే గ్రామీణ కళలు, క్రీడలైన కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, పరుగు పందెం, అలాగే కళలైన కోలాటము, మరి డప్పు ఏదైతే మనం
దరువు అంటామో అలాగే డోలు, ఈ 3 మొత్తం 4 కాంపిటీషన్ పెట్టాం. ఎవ్వరిలో లేని విధంగా గతంలో ఎప్పుడూ ఏ నిర్వాహకులకు రాని ఎంట్రీస్ మాకు వచ్చాయి. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం 19, 20, 21 తేదీలలో. మా లక్ష్యం, మా ఉద్దేశం ఒకటే, కరీంనగర్ జిల్లాలో ఉండే యువతీ యువకుల్లో ఉండే నైపుణ్యాన్ని పెంచి జాతీయ అంతర్జాతీయ కళాకారులుగా వాళ్ళని తీర్చిదిద్దాలనే లక్ష్యం. మరి మన దగ్గర నుంచి వెళ్ళి అనేక రకాలుగా ప్రభావిత వ్యక్తులున్నా, చాలా నైపుణ్యం గల వ్యక్తులున్నా వారి నైపుణ్యాన్ని సానబట్టడం అనేది అవసరం ఉన్నది. ఆ ఉద్దేశంతో, ఆ లక్ష్యంతో ఈ సంవత్సరం మేము ప్రారంభించాం. ఇది ప్రతి సంవత్సరం కూడా మేము నిర్వహిస్తాం, కానీ జనవరి మాసంలో నిర్వహిస్తాం. ఈసారి కరోనా కారణంగా మార్చుకొచ్చాం. ప్రతి జనవరి వివేకానంద జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా గ్రామీణ ప్రాంత కళలు, క్రీడల యొక్క నైపుణ్యాన్ని పెంచి వారు జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని గడించే విధంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టాం. దీనికి చాలా పెద్ద ఎత్తున ప్రతిస్పందన వస్తుంది. మరి కరీంనగర్ ప్రజలందరూ కూడా ఇటువంటి ఒక కార్యక్రమాలను మరింత ముందుకు పోవాల్సిందిగా, అదేవిధంగా ఈ 75 సంవత్సరాల స్వాతంత్రం సంబంధించిన నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 28, 29న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుడికందుల సత్యం అన్నారు. చొప్పదండి మార్కండేయ గుడిలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా గుడికందుల సత్యం మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరించే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, దీని మూలంగా కార్మికులు సంఘాన్ని పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కును కాలరాసే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను, రైతులను, ప్రజలను దోచి కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా బీజేపీ ప్రభుత్వము, మోడీ వ్యవహరిస్తున్నారని కార్మికులందరూ ఏకమై దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెతో మోడీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ఇన్సూరెన్స్ రేట్లను తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ఇన్సూరెన్స్ రేట్లను తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి. 28 దేశవ్యాప్త సమ్మెను దేశవ్యాప్త సమ్మెను సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. 29 దేశవ్యాప్త సమ్మెను 29 దేశవ్యాప్త సమ్మెను పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించాలి. ఈరోజు మార్చి 28, 29 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని మానకొండూరు మండలంలోని కారు డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ సమ్మె పోస్టర్ను ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంటంటే రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, అట్లాగే పెట్రోల్ డీజిల్ రేట్లను కూడా తగ్గించాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము కార్మిక చట్టాలన్నీ తీసుకొచ్చి కార్మికుల హక్కులపై దాడి జరుపుతూ ఉన్నది. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అట్లాగే రైతాంగ పోరాటంతో స్ఫూర్తితోటి ఈ సమ్మెను విజయవంతం చేయడానికి ఎట్లాగో మొన్న సంవత్సరం క్రితం రైతులు పెద్ద ఎత్తున నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 3 నల్ల చట్టాలను తీసుకొచ్చింది. ఆ చట్టాలు రద్దయ్యే వరకు కూడా ఆ రైతులు అక్కడనే ఉండి పోరాటం చేశారు, సాధించుకున్నారు. ఇప్పుడు అట్లానే రైతు ఉద్యమం ఎట్లా చేసినో అట్లా 4 లేబర్ కోడ్లను కార్మికులు, ఉద్యోగులు, డ్రైవర్లు అన్ని రకాల సెక్షన్స్ ఈ యొక్క సమ్మెను చేసి విజయవంతం చేసుకోవాలని ఈ సందర్భంగా ఇక్కడ తెలియజేస్తున్నాం. డ్రైవర్లకు కూడా రవాణా సంక్షేమ బోర్డు
ఏర్పాటు చేయాలి. అట్లాగే పెట్రోల్ డీజిల్ను జిఎస్టీలోకి తీసుకోవాలి. ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉన్న సమస్యలు కూడా ఇవ్వాలని ఇక్కడ పోస్టర్ తోటి ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ జిల్లా అధ్యక్షులు ఉన్నం రవి. భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రం వరకు నిర్వహించే సర్వోదయ సంకల్పయాత్ర సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి చేరుకుంది. ఈ యాత్రకు ఏఐపిసి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి స్వాగతం పలికి యాత్రలో భాగస్వాములయ్యారు. వడియారంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన చైర్మన్ మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డాక్టర్ పాన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డిలు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. భూదానోద్యమ స్ఫూర్తితో దేశంలో 45 లక్షల ఎకరాల భూమిని సేకరించి పేదలకు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. 1951 ఏప్రిల్ 18న భూదాన ఉద్యమానికి అంకురార్పణ జరిగిందని, 75 సంవత్సరాలు అయిన సందర్భంగా సర్వోదయ సంకల్ప పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 42 రోజులు 600 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగుతుందని, జాతిపిత మహాత్మా గాంధీ పంచసూత్రాలు అయిన సత్యం, అహింస, సత్యాగ్రహం, సర్వోదయ సాధన, మహాత్ముల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ధరణితో సామాన్యులకు, పేదలకు ఇబ్బందిగా మారిందని, దీంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి లోపాలతో భూస్వాముల పేర్లు నమోదు అవుతున్నాయని, భూ సమస్యల పరిష్కారం కోసమే ఈ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులు అందే రాజిరెడ్డి, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. నటరాజన్ గారు మరి వారు ఒక మంచి కార్యక్రమాన్ని ఇదంతా చరిత్ర మర్చిపోయింది. आज का जमाना भूल गया, आज का जमाने को मैसेज भी नहीं है. थोड़ा जो पढ़ता है वो लोगों को मालूम, आज का जनरेशन को नहीं मालूम. इప్పుడున్న जनरेशन తెలియదు, ఇప్పుడున్న సాఫ్ట్వేర్ की తెలియదు. आज का दिन जो सॉफ्टवेयर है, बच्चे हैं आज अच्छा जिंदगी सुकून से जी रहे हैं, ऐसा आप लोगों को नहीं मालूम. मगर नटराजन एक्स-एमपी कांग्रेस के आज एक पादयात्रा कहाँ से भूदान ఏది యాదగిరిగుట్ట భూదానం అంటే అక్కడి నుంచి పోచంపల్లి నుంచి మరి పాదయాత్ర చేసుకుంటూ ఎక్కడి వరకు వెళ్తుంది? సేవాగ్రామ్ వార్దా అంటే గాంధీజీ గారి యొక్క ఆశ్రమానికి వెళ్తుంది. అంటే 600 కిలోమీటర్లు, దాదాపు 600. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డైరెక్షన్లో మరి ఏమంటే చాలామంది పెద్దలు వయసు ఒకరు 65-70 ఏజ్ ఉన్న కూడా చాలామంది నటరాజు గారు మరి అందరు కూడా మాతో మరి తిరంగా జెండా బడా చూడండి, గమనించండి ప్రజలారా, ఇది గమనించండి. ఆ రోజు గాంధీజీ గారి యొక్క ఆశయాలను భూములు దానదత్తం చేసిన చరిత్ర ఈనాటి जनरेशन, इప్పుడున్న जनरेशन, आज का जो बच्चे हैं, आज का जो जिंदगी अच्छा सुकून से जी रहे हैं, पुरानों को लोगों को याद करने के लिए आज का जो प्रोग्राम है नटराजन का. आज हमारे ये कंबाइंड डिस्ट्रिक्ट में जो कांग्रेस पार्टी के नेता बहुत लोग वहाँ से शुरू से भूदान से वहाँ से लेके यहाँ तक, ये स्टेट तक, तेलंगाना स्टेट तक हर एक कांग्रेस पार्टी के लीडर नायक सभ्यों ने उनके इधर का उधर अरेंजमेंट करते हुए वहाँ तक लेके जाने के लिए हमको डायरेक्शन है, वो डायरेक्शन में काम कर रहे हैं. एक अच्छा प्रोग्राम नटराजन जी कर रहे हैं. बहुत बहुत धन्यवाद. हमको ये आइडिया नहीं आया, आपको आइडिया आ गया. आपको कौन आइडिया दिया हमको नहीं मालूम. एक अच्छा कार्यक्रम का आपको आइडिया दिए है, उसके लिए हमारा एक धन्यवाद. आपको మీనాక్షి నటరాజన్ గారు మధ్యప్రదేశ్లో చిన్న వయసులోనే ఎంపీగా పోటీ చేసి ఎంపీగా ఉండడం, ఇప్పుడు వారి వయసు 48 సంవత్సరాలు, 48 ఇయర్స్. అంటే ఇంకో 5 ఏళ్ల కిందటనే, అంటే దాదాపు 40 ఏళ్ల కిందనే 40 ఇయర్స్కి ఎంపీ.
మీనాక్షి నటరాజన్ గారు ఈ పాదయాత్ర యొక్క సంకల్పము, కాంగ్రెస్ యొక్క భావాలు గత గాంధీజీ గారి నుంచి మొదలుకుంటే, నెహ్రూ నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క భావాలు ఆ కాలంలో ఎట్లా ఉండే, वो जमाने में कैसा था, गांधी जी का और नेहरू जी का जो कांग्रेस का सिस्टम क्या था, कैसा था। आज का पॉलिटिक्स जैसा है वैसा नहीं था वो जमाना में। खुद का दे के दूसरों को बचाने का सिस्टम था आ రోజులలో అట్లుండే। అందులో ఈ యొక్క భూదాన్ పోచంపల్లి ఏదైతే ఉందో అక్కడ ముందుగా ఈ నటరాజన్ గారు అక్కడి నుంచి ఎందుకు మొదలుపెట్టారంటే ఒక చరిత్ర, పోచంపల్లి భూదాన్ పోచంపల్లికి ఒక చరిత్ర. ఏం చరిత్ర అంటే ఆ రోజు గాంధీజీ గారి యొక్క భావాలను, ఆనాటి కాంగ్రెస్ యొక్క భావాలను ఈ యొక్క పేదవారికి, భూమి లేనోళ్లకు భూమి ఇచ్చే భూమి వాళ్ళకు పంట పండించుకొని బతకడానికి ఆ రోజు గాంధీజీ గారి యొక్క ఆశయాలను దృష్టిలో పెట్టుకొని వారి అనుసంధానంలోనే మరి ఆ రోజున పి రామచంద్రారెడ్డి గారు అని వారు దాదాపు ఒక 100 ఎకరాల నుంచి మొదలుకొని తర్వాత 900 ఎకరాలు ఇంత భూమిని వారు పేదలకు ఇచ్చినట్టు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, 7th నిజాం కూడా ఫస్ట్ మొదలుపెట్టింది రామచంద్రారెడ్డి గారు పోచంపల్లిలో. దాని తర్వాత 7th నిజాం కూడా మరి దాదాపు 14,000 ఏకర్స్, 14,000 7th నిజాం ఆయన కూడా ఈ భూదానం సంబంధించి ప్రక్రియలో భాగస్వామి. ఆయన కూడా భూమిని పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లా అది దినదినంగా ఈ భూదాన్ పోచంపల్లిలో భూదానము, భూమి ఉన్నవాడు భూమి లేనోనికి బ్రతకడానికి పేదవాడికి ఇచ్చి వాళ్ళని వ్యవసాయం చేసుకొని బతకడానికి ఇచ్చిన యొక్క చరిత్ర ఆ గ్రామం. विनोबा जी का नारा था कि हम अपने आप को राष्ट्रीयता के भी सीमित दायरों में न रखें और मानव मात्र को एक रूप में देखें। और जैसा कि हमारे उपनिषदों का प्राचीन विचार रहा है वसुधैव कुटुंबकम का, उसी को उन्होंने एक सामाजिक, राजनीतिक, आर्थिक व्यवस्था के नारे में तब्दील किया और जय जगत का नारा दिया। उसी नारे के साथ हम इस यात्रा में चल रहे हैं। जैसा मेरे पूर्व साथियों ने बताया, जग्गा रेड्डी जी जो यहाँ के कार्यकारी अध्यक्ष हैं, विजय दीवान जी, हर्षवर्धन जी और डॉक्टर श्रवण जी जो यहाँ से पार्लियामेंट के साथी रहे हैं, सिद्धेश्वर जी और विजय दीवान जी, सभी ने जो बात रखी उसको मैं सार रूप में छोटे में आपके सामने रखूँगी। 2 ही बातें मुझे कहनी है। 1947 में देश अंग्रेज़ी राज से स्वतंत्र हुआ, लेकिन हमारे सामने ज़मींदारी और मालगुजारी उन्मूलन का प्रश्न था। हमारे सामने वर्ण व्यवस्था पर आधारित जो छुआछूत से भरा हुआ हज़ारों साल का सामाजिक शोषण था, उससे आज़ाद होने का प्रश्न था। लिंग भेद इतना भयंकर था कि महिलाएं 2ym दर्जे की नागरिक करके मानी जाती थी, उससे हमें मुक्त होना था। और इन्हीं सब के बीच में आर्थिक तौर पर भी गहरी विषमता थी, क्योंकि अंग्रेज़ी राज ने हमारे सारे अर्थव्यवस्था को पूरी तरह से ड्रेन कर दिया था। और इसके साथ साथ हम ये देखते थे कि क्योंकि बंटवारा हुआ था तो सांप्रदायिक सौहार्द का वातावरण भी बिगड़ा हुआ था, जिसी के लिए गांधी जी ने अपनी कुर्बानी दी थी, अपना बलिदान दिया था। तो ये हमारे उस वक्त के लोगों के सामने की चुनौतियाँ थी। तो एक तरफ संविधान निर्माण का काम बाबा साहेब डॉक्टर भीमराव अंबेडकर जी के नेतृत्व में हुआ, और जैसा कि विजय दीवान जी ने कहा, नेहरू जी ने शासन की ओर से संविधान के जो मूल्य हैं, जो मौलिक अधिकार हैं, जो हमारा प्रेएम्बल है, जो कि प्रभुत्व संपन्नता की, समाजवाद की, पंथनिरपेक्षता की और लोकतंत्रात्मक गणतंत्र की बात करने के साथ साथ समता, अधिकार, न्याय और बंधुता, व्यक्ति की गरिमा, डिग्निटी ऑफ एवरी इंडिविजुअल की बात करता है, उसका काम शासन करे। और दूसरी तरफ विनोबा जी ने समाज निर्माण का, जिसको हम लोग राष्ट्र निर्माण का काम कहते हैं, उसका काम शुरू किया। और स्वतंत्रता के बाद स्वराज की ओर बढ़ने का कदम उठाया गया।
तो उस समय विनोबा जी अलग अलग देश के हिस्सों में घूम रहे थे, तब वो एक बार पोचमपल्ली आए और पोचमपल्ली की के नाम पे गरीबों का जमीन उसमें बहुत मिसयूज हुआ बोल के ये ठीक बात है। आज का मीनाक्षी जी का नटराजन का ये बात है कि ये खाली ये पादयात्रा से ख़त्म नहीं हो रहा, फिर आने का दिनों में तेलंगाना में भी जिला में फिर के जो ये गवर्नमेंट ये टीआरएस गवर्नमेंट जो किसानों को परेशानी कर दिए, बर्बाद कर दिए धरनी के नाम पे, ऐसे लोगों को मदद के लिए या हम हर एक ज़िले में फिरेंगे, फिर के वो लोगों को इंसाफ दिलाएंगे। ये नटराजन का बात है आने का, जो हर एक ज़िला फिरने का। हम ये आपको ये हम एक बात बोलना चाह रहे, जो कांग्रेस पार्टी जो सोनिया जी राहुल जी के नाम पे जो आज जो आप ये काम चल रहा है पादयात्रा आने का दिनों में, आप जो यहाँ का हर एक जिले में आप कभी भी आप पर्यटन कभी कोई प्रोग्राम दियो, यहाँ के तेलंगाना कांग्रेस पार्टी आपके साथ फुल टाइम देके हम काम करेंगे। धन्यवाद। थैंक यू। होगी उस राजनीति में भूमिहीनों के न्याय के लिए लड़ाई लड़ने वाले बहुत थोड़े लोग रह जाएंगे। इसीलिए एक वैकल्पिक सामाजिक राजनीतिक आर्थिक व्यवस्था खड़ा करना जरूरी है। इट इज नाउ नो मोर अबाउट ऑपोजिशन पॉलिटिक्स। वी नीड टू क्रिएट, वी नीड टू बिल्ड an alternative socio-political economic structure. Otherwise, the democracy would look in stark contrast to the constitutional ethos of the country as enshrined in the constitution of this country. तो इसीलिए हम लोग ये यात्रा कर रहे हैं। जैसा विजय जी ने कहा, ये सचमुच एक अभ्यास यात्रा है और सभी नए लोगों से बातचीत करने का, सर्वोदय के लिए एक विचार वातावरण तैयार करने का ये एक काम है। और ये यात्रा के बाद यहाँ समाप्त नहीं होगा। हमारी कोशिश होगी कि हम इसको अलग अलग, ये तो क्योंकि बिगिनिंग है 75th ईयर का, वी वुड बी रीचिंग आउट टू मोर एंड मोर स्टेट्स और तेलंगाना में भी हम वापस लौट कर आएंगे। हमारा इरादा है कि हर जिले में धरनी में जिन जिन लोगों के साथ नाइंसाफ़ी हुई है, जिनका भी रिकॉर्ड्स से नाम हटा है, उनकी एक जनसुनवाई करें और इन मुद्दों के जरिए वापस जो भूमि सुधार का नया आंदोलन होना चाहिए, एक नया अभियान खड़ा होना चाहिए। और जिस तरह से सारे नेचुरल और नेशनल एसेट्स पर आज जो सुपर रिच 142 लोगों का कब्जा है, जो डिस्पैरिटी है, इतनी स्टार्क डिस्पैरिटी है, उसके खिलाफ हम लोग प्रयास करें। यही हमारा मकसद है। बहुत बहुत धन्यवाद। నటరాజన్ గారు మధ్యప్రదేశ్ నుంచి మాజీ ఎంపీ వర్యులు. తను ఈ భూదాన్ మూవ్మెంట్ ఏదైతే మన దగ్గర మొదలు పెట్టినారో వినోదా భావే గారు, తన ఆలోచనలు ఈ ప్రస్తుతం మన సమాజంలో యువకులకైనా ఈ కొత్త పీడికైనా అది అవగాహన లేకపోవడం అయితే ఉంది. ఎటువంటి త్యాగం చేసి గాంధీ మహాత్ముడు, అదేవిధంగా వినోదా భావే గారు ఆ గాంధీ ఆలోచనలు ఎట్లయితే ముందుకి కొనసాగుకొని లేనోనికి ఉన్నోనికి వ్యత్యాసం ఉండకుండా ఎట్లయితే భూదాన్ మూవ్మెంట్ దానాలు చేసినరో, అక్కడ మన పోచంపల్లి భువనగిరి అక్కడ ఆ ప్రాంతం నుంచి తను ఈ ఆలోచనలు ముందుకెళ్లాలని తను పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. మార్చి 14న తను మొదలుపెట్టి మళ్ళీ ఏప్రిల్ 18 వరకు వారధా గాంధీ సేవాగ్రామం వరకు తను పాదయాత్ర కొనసాగుతూనే ఉన్నది. ఈ పాదయాత్ర భాగంగా మన జిల్లాకి అదేవిధంగా మన ప్రాంతానికి తను ఇట్లనే ముందుకు పోతుంది. కాబట్టి మనందరూ కూడా ఇలా పాల్గొనడానికి, మన ప్రాంత వాసులందరికీ కూడా ఆ ఆలోచనలు, ఆ భావనలు, సందేశం అందాలని చెప్పి ఇది మనకి ఇట్లా తను పాదయాత్ర కొనసాగడం మన ఎంతో అదృష్టం అని భావిస్తూ ఉన్నాము. తను మీకు ఈ పాదయాత్ర గురించి, తన ఆలోచనల గురించి తనకు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. दलित परिवारों ने खड़े होकर अपनी भूमिहीनता का जिक्र किया, तब वहाँ पर विनोबा जी तो सोच ही रहे थे कि इसका क्या हल होगा। इतने में रामचंद्र रेड्डी जी ने खड़े होकर कहा
कि मैं अपने 80 एकड़ ज़मीन दान देता हूँ, ये इन दलितों परिवारों में बांट दिया जाए। उसके बाद विनोबा जी को ये आइडिया आया कि हमें पूरे देश में भूदान, उसी समय ये शब्द निकला और ये भूदान का कार्यक्रम शुरू करना चाहिए। इसीलिए आज आपके यहाँ पोचमपल्ली को भूदान पोचमपल्ली कहते हैं। फिर पूरे देश में 13 साल तक विनोबा जी पैदल गए हैं और 47 लाख एकड़ जमीन गरीबों को दान में इस तरह से लोगों से प्राप्त करके दी है। हम लोग जानते हैं कि समता को लाने के लिए बहुत सारे सशस्त्र प्रयास भी हुए हैं, पीपल्स वॉर ग्रुप और अन्य उग्र वामपंथियों के माध्यम से, लेकिन अहिंसात्मक समाज निर्मित और अहिंसात्मक तरीके से हृदय परिवर्तन करते हुए समाज में समता लाने का प्रयास, ये विनोबा जी का अनूठा प्रयास था। और ये सर्वोदय शब्द कहाँ से आया, ये भी थोड़ा जानना ज़रूरी है। सर्वोदय शब्द जब महात्मा गांधी इंग्लैंड की यात्रा कर रहे थे तो 6 महीने करीब करीब वो स्टीमर में थे, तब उन्होंने जॉन रस्किन का अनटू द लास्ट नामक जो निबंध था वो पढ़ा। उस लेख में ये मेंशन था कि जो कोई भी शारीरिक श्रम करते हैं, चाहे वो बार्बर हो, चाहे किसान हो, चाहे बुनकर हो, चाहे मजदूर हो, उसमें और जो बौद्धिक श्रम करते हैं यानी कि टीचर्स है, डॉक्टर्स है, इंजीनियर्स है, एकेडमिशियंस है, इनके बीच में कोई आय का अंतर नहीं होना चाहिए। उसी को उन्होंने अनटू द लास्ट कहा। जब उसका तर्जुमा किया तो गांधी जी ने सर्वोदय शब्द निकाला, यानी कि सबका एक साथ आगे बढ़ने का, उनको सबको मौका देना। लेकिन आज हम ये देखते हैं कि जगह जगह पर तेलंगाना में, जहाँ पर पहले टेनेंसी के अधिकार भी मान्यता उसकी थी, वो एक बैंकेबल राइट भी था, आज धीरे धीरे जो पट्टों पर लोगों को आधी सदी पहले अधिकार दिए गए थे, क्योंकि उन्होंने उस वक्त उसकी रजिस्ट्री नहीं कराई, आज उनके अधिकार धरनी पोर्टल में निकाल दिए जा रहे हैं। और हम ये देखते हैं कि लगातार लोग अपने ही ज़मीन से बेदखल होते जा रहे हैं। फिर हम ये भी देखते हैं कि विकास की परियोजनाओं के नाम पर जो ज़मीनें अधिग्रहित होती है वो बहुत ही सस्ते दामों में होती है, और हजारों एकड़ ज़मीन, मतलब एक राजमार्ग बन रहा है तो उसके आसपास भी कई 100 एकड़ ज़मीन अधिग्रहित होती है। जाहिर है उसमें सड़क नहीं निर्माण होने वाला है, वो फिर बड़े मॉल बनाने के लिए या फिर बिल्डर्स को, उन लोगों को महंगे दामों में बेच दिया जाता है। సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి మండల కేంద్రంలో బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ను 1వ నెంబర్ ఎంపీటీసీ నరసింహులు, తెరాస పార్టీ గ్రామ అధ్యక్షులు ధర్మారం బాబులు తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులను ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సమయానికి భోజనం చేస్తున్నారా లేదా, నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో సరైన వసతులు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు సమయానికి భోజనం ఎందుకు పెడతలేరు అని, విద్యార్థులకు అన్ని విధాల వసతులు కలిగించాలని, లేనిచో పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముక్కుపల్లి కనకయ్య, తెరాస పార్టీ నాయకులు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రాగి జావా, ఇడ్లీ చట్నీ సాంబార్ నేను వచ్చినట్టే సార్ ఎన్ని రోజులు పడతాడు సార్ మీకు డబ్బులు ఇస్తున్నా, సబ్బులు డబ్బులు ఎంత ఇస్తారు? డబ్బులు ఉండేదా మీకు ఆయన నేను మీరు ఎంతమంది ఉన్నారు? టైం 10:30 అయింది. 10:30 అయిపోతుంది. ఇంకోటి ఇది ఆయన బయట చికెన్ తీసుకురా సార్. ఎంతమంది ఎంతమంది సునీత ఉందా? నంబర్ ఉందా? సునీత ఉందా? ఇంటికాడ ఉన్నది, ఆమె దగ్గర సార్ నంబర్ లేదు.
ముగ్గురికి ఏం చేస్తారు సార్ ఎవరు చెప్పాలి జర బయటకు పోయాడు అది ఇది చేస్తాను పోయాడు చికెన్ తీసుకురాని పోయాడు ఇప్పుడు నాష్ట పెట్టినాడు సార్ అన్నం పెట్టు అన్నం పెట్టు నీ ముందే మొత్తం వాళ్ళకు ఏంటిదంటే ఆయన నంబర్ రాజవాడ ఏ రాజు రాజు ఆయన దేవుడు ఉన్నాడు ఫోన్ చేయి ముగ్గురు పిల్లలు నంబర్ లేకపోతే ఎట్లా చెప్పు డ్యూటీ చేస్తున్నా చేస్తున్నట్టు మరి ఇక్కడ రికార్డు దిద్దుపా వాళ్ళకి కూడా వాటర్ లేదు లేకపోతే పిల్లలు 7 8 9 వాళ్ళకి ఏం పెడతారు మీకు ఇప్పుడు రెడీ అయిందా తింటాం పైప్ లైన్ పెడతారు అన్నావు కదా ఇప్పుడు రెడీ అయిందా మేము తింటాం ఇప్పుడు చికెన్ ఎంతమంది మీ స్టాఫ్ ఎంత ఉన్నారు మీ స్టాఫ్ ఎంత ఉన్నారు 30 మంది పిల్లలు ఎంత ఉన్నారు మీరు ఇంత వర్కర్ స్టాఫ్ మిడిదొడ్డి మండల హెడ్ క్వార్టర్లో బీసీ ఎస్సీ హాస్టల్ తనిఖీ చేయడం జరిగింది. అందులో బీసీ హాస్టల్లో 3 పిల్లలు, ఎస్సీ హాస్టల్లో 4 పిల్లలే ఉన్నారు. దీనికి గాను 2 వార్డెన్స్ లేరు. రికార్డ్స్ కావాలంటే రికార్డ్స్ చూపిస్తలేరు. ఇప్పటి వరకు తాళం తీసి పోయేటువంటి చరిత్ర లేదు. 12 అవుతుంది టైం దాదాపు. ఇప్పటి వరకు కూడా ఏం లేదు. ఒక ఆఫీసర్ లేడు, ఒక వంట మనిషి లేడు, ఒక అటెండర్ లేడు. ఇంతమంది ఉండి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి ఇంత పెద్ద కాంపౌండ్ వాల్ పెట్టి ఇంత పెద్ద మెయింటెనెన్స్ ఇస్తుంటే ఏ ఒక్కళ్ళు పట్టించుకున్న పాపన లేరు. ఖచ్చితంగా పిల్లలు 30 మంది ఉన్నారని చెప్తున్నారు. ఒక హాస్టల్ 30 మంది ఉంటే ఇంత పెద్ద స్టాఫ్ ఎందుకు? నలుగురు దీనికి అవసరమా? వెంబడే తక్షణమే దీనిపైన ఆఫీసరు చర్య తీసుకోవాలి. లేకుంటే ఈ 2 వార్డెన్లను కానీ మిగతా వాళ్ళని కానీ సస్పెండ్ చేయాలని చెప్తున్నాను. అదేవిధంగా నేను రేపు కానీ ఎల్లుండి కానీ జనరల్ బాడీ ఉంటే జనరల్ బాడీలో కూడా నేను దృష్టి తీసుకొస్తా. వెంబడే తక్షణమే పై ఆఫీసర్ మాత్రం పట్టుకొని వీళ్ళని సస్పెండ్ చేస్తారా, సిట్రేట్ చేస్తారా మేము అడుగుతున్నాం. నాతోటి లక్ష్మీ మల్లయ్య గారు, గ్రామ ఉప సర్పంచ్ కనకయ్య గారు, మా గ్రామ అధ్యక్షుడు బాబు గారు, మేమందరం కలిసి తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా అందరూ చాలా బాధపడుతున్నారు. పిల్లలకు న్యాయం జరిగేటట్టు చూడాలని విన్నవించుకుంటున్నాను. సిబిఎస్ఈ అసలు తనిఖీలో 2 ఎంపీటీసీలతోనే గ్రామానికి సంబంధించిన అధికారులు వచ్చి తనిఖీ చేస్తే కనీసం ఇక్కడ సర్పంచ్ గారితో అందరం వచ్చి చెక్ చేస్తే కనీసం ఇక్కడ 3 పిల్లలు ఉన్నారు, ఒక స్టాఫ్ లేదు. ఇదివరకు 12 అవుతుంది. ఇదివరకు కనీసం వాళ్ళకు వంటగది తీసి ఇదివరకు అన్నమన్న చరిత్ర లేదు. పొద్దున మనిషికి 2 ఇడ్లీ పెట్టిపోయారు అంతే అంటారు పిల్లలు. ఇదివరకు మరి వాటర్ తాగుతుంటే వాటర్ కూడా బయట లేదు. ఎస్సీ హాస్టల్ అంతే ఉంది, బీసీ హాస్టల్ అంతే ఉంది. అతి దారుణమైన విషయం. రికార్డులు కూడా కరెక్ట్ లేవు. ఇక్కడ వార్డన్లు ఇక్కడ ఎవరు లేదు, స్టాఫ్ కూడా ఇక్కడ ఎవరు కూడా కరెక్ట్ లేరు. ఇక్కడ కూడా ఇప్పుడు ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్లో ఇదివరకు కనీసం పొయ్యి ముట్టించి కనీసం వాళ్ళకు అంటిపెట్టేటువంటి టైం కూడా దాటిపోయినా కూడా ఇదివరకు అది కూడా చేస్తలేరు. ఇది ఎంపీడీఓ గారికి మేము ఖచ్చితంగా దీన్ని మేము జనరల్ బాడీలో మేము ఖచ్చితంగా వాళ్ళకు వినవించి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. దీని విషయంలో ఖచ్చితంగా మేము ఎంపీడీఓ గారికి ఖచ్చితంగా మేము వినవిస్తామని చెప్తున్నాం. కీప్ వాచింగ్ ANN న్యూస్.